అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేవలం రాజకీయ ప్రెస్ మీట్ కాదు. నేను వ్యాపారంలోకి వచ్చి 45 సంవత్సరాలు పూర్తయింది. 45 సంవత్సరాలు నా వ్యాపారాలు ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగాను, నాకు ఎవరు సహకరించారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి మీ అందరి ద్వారా ఒక గెట్ టుగెదర్ పెట్టుకోవాలనే ఆలోచన వచ్చి ఈరోజు ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. నేను 1979 నుంచి పప్పులీధిలో శ్రీ వాణి వెంకటేశ్వర్లు అనే మా గురువు గారి దగ్గర విద్య నేర్చుకొని వ్యాపారంలోకి ప్రవేశించడం. 1986 సెప్టెంబర్ 14న నేను సొంతగా వ్యాపారం ప్రారంభించడం, ఈరోజు వరకు ఆయిల్ ఫీల్డ్ అయితేనేవి, డాల్ ఫీల్డ్ అయితేనేవి, అన్ని ఫీల్డ్లో ఒక పెద్దల సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు పోతాం. అంటే ఇంచుమించు 45 సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకొని వ్యాపార రంగంలో అన్ని రంగాలలో కూడా అందరి సహకారంతో, వ్యాపారస్తులకు అండదండలతో ఒక నాయకుడిలాగా ముందుకు ఎదుగుతూ వస్తున్నాను. అదే ధరలా 1998లో ఆయిల్ సెక్షన్లోంచి డాల్ సెక్షన్లో కూడా మేము ఆ రంగంలో కూడా ప్రవేశించడం జరిగింది. 1999 నుంచి 2023 వరకు డాల్ సెక్షన్లో కూడా నేను ఒక అంచుగా ఎదగడం జరిగింది. ఆ డాల్ సెక్షన్లోకి నేను వచ్చేదానికి ఆర్యవైశ్య ప్రముఖుడు, ఆర్థికవేత్త, అన్ని విధాలుగా ఫైనాన్స్ సపోర్ట్ చేసి నాకు పార్ట్నర్గా అతను సొంత నిధులతో ఆ డాల్ సెక్షన్లో పెట్టుబడి పెట్టి నాతో చేదోడు వాదోడుగా వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోయిన ఒక మంచి ఆర్యవైశ్య ప్రముఖుడు నాకు స్నేహితుడిగా ఉండటం నేను చాలా గర్వించాను. 2023లో చాలా సంవత్సరాలు అయింది. అన్నదమ్ములు కూడా వెళ్ళిపోతాం, ఇరుపోవడం వాళ్ళు ఎవరు ఉండరు. అదేవిధంగా మనకు రాజకీయ పిచ్చింది కాబట్టి ఇన్ని రంగాల్లో మనం దాన్ని చూడాలంటే కష్టమని ఇద్దరం కూడా విడిపోవడం జరిగింది. అదే ధర్మిలా నేను మా ఆయిల్ వ్యాపారాన్ని హైదరాబాద్లో ఈ ఏప్రిల్ నెలలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి తెలంగాణ ఏరియాలో కూడా దాన్ని డెవలప్ చేయాలని, తెలంగాణ ఏరియాలో ఏప్రిల్ నెల నుంచి ఇంచుమించు ఒక 3 నెలలు హైదరాబాద్లో మా యొక్క ఆఫీస్ని సెటరైట్ చేసుకునేదానికి 3 నెలలు హైదరాబాద్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 3 నెలలు మా వ్యాపారస్తులందరికీ కూడా దూరం అయ్యడం అనేది, గ్యాప్ రావడం అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి అక్కడ ఆఫీస్ సెటరైట్ అయింది కాబట్టి ఎప్పుడు మళ్ళా మీతో అందుబాటులో ఉంటానని మీ ద్వారా మా వ్యాపారస్తులందరికీ తెలియజేయాలని ఒక ఆలోచన. ఈ 3 నెలల్లో నాకు అన్ని విధాలా సహకరించి డాల్ వ్యాపారంలో నన్ను ఒక స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి. విడిపోయినాం కాబట్టి కొన్ని లావాదేవీలు ఇది అక్కడ 3 నెలల్లో నేను అందుబాటులో లేదు కాబట్టి లావాదేవీలు జరగట్లేదు, ఆయన అందుబాటులో లేడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అనే ఒక దుష్ప్రచారాన్ని మాట్లాడటం జరిగింది. అందుకు అందరికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా, ఎవరికి ఉన్న లావాదేవీల్లో మా ఆఫీసులో ఎవరైనా సరే రేపటి నుంచి నేను అందుబాటులో ఉంటాను. మీరు వచ్చి మీ యొక్క అకౌంట్స్ను సరిదిద్దుకునేదానికి ఎలాంటి అభ్యంతరం లేదు, సరిదిద్దుకోవాలని చెప్పి మా వ్యాపారస్తులు అందరినీ, ఆయిల్ వ్యాపారస్తులు కావచ్చు, డాల్ వ్యాపారస్తులు కావచ్చు, అందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటూ వాళ్ళందరినీ రమ్మంటున్నాను. ఆ విధంగా ఆఫీస్కి రాకుండా ఎక్కడంటే అక్కడ అవాకులు చవాకులు పేలిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఆ వ్యక్తుల యొక్క అవాకులు చవాకులు పేలిన వ్యక్తుల యొక్క వాయిస్ కూడా రికార్డ్ చేసి నా స్నేహితులు కొంతమంది నాకు పంపించడం జరిగింది. ఆ వాయిస్ రికార్డ్ ఆధారంగా నాకు సంబంధం లేని, మా వ్యాపారానికి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడున్నారు.
సంబంధం ఉన్న వ్యక్తులు మాట్లాడి ఉన్నారు. అందరు వాయిస్ మీలాంటి స్నేహితులు రికార్డ్ చేసి నాకు అందించడం జరిగింది. ఆ రికార్డ్ని నాకు సంబంధించిన న్యాయ నిపుణుల చేతికి అందించడం జరిగింది. వారు చట్టరీత్యా ఆ వాయిస్ రికార్డును బేస్ చేసుకొని ఆ మాట్లాడిన సంబంధం లేని వ్యక్తులు కావచ్చు, సంబంధం ఉన్న వ్యక్తులు కావచ్చు, నా దగ్గర నుండి విడిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునేదానికి మా న్యాయవాదులు సిద్ధమవుతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూడా మాట్లాడే వ్యక్తులకు కానీ, సంబంధం లేని వ్యక్తులకు కానీ, సంబంధం ఉన్న వ్యక్తులకు కానీ మీకేదైనా సరే లావాదేవీలు నాతో ఉంటే సరి చేర్చుకునే దానికి ఎప్పుడైనా రావచ్చు. 24 గంటలు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. లేకపోతే మా బ్రదర్ ఉంటాడు. మీకు కావాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే బుక్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, బుక్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, మొత్తం తీసుకోవచ్చు. నీకు ఆ లావాదేవీల కోసం నేను వ్యాపారం హైదరాబాద్లో మానేసి మీ ఎదురుగా కూర్చోవాలంటే నాకు వీలు కాదు. నేనున్నప్పుడు వచ్చినా, నేను లేనప్పుడు వచ్చినా లావాదేవీలు సరి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతకు మించి ఎక్కువ మాట్లాడి నా వ్యక్తులందరికీ మీ ద్వారా హెచ్చరిస్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎవరితో మాట్లాడుతున్నామో అక్కడ ఆలోచించి మాట్లాడేది నేర్చుకోండి. మీ వాయిస్ రికార్డ్ అంతా నా దగ్గరకు వచ్చున్నాయి. నాతో సంబంధాలు ఉన్న వ్యక్తులే కాకుండా, నా కాడ ఉన్న విడిపోయిన వ్యక్తులే కాకుండా, వ్యాపారంలో నాకు లావాదేవీల వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు. వాళ్ళ వాయిస్ రికార్డు కూడా నాకు మా స్నేహితులు కొంతమంది శ్రేయోభిలాషులు పంపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా, చట్టపరంగా చర్య తీసుకునే దానికి వెనకాడబోవట్లేదని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ తెలియజేస్తూ, వ్యాపారస్తులందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. గతంలో అందుబాటులో ఉన్నట్టే ఉండి మీ యొక్క సమస్యలకి ముందుండి పరిష్కారం చేస్తానని చెప్పి మీ ద్వారా మా వ్యాపారస్తులందరికీ తెలియజేస్తున్నాను. రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.